శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము 29వ శ్లోకము నేర్చుకుందాము. అంతకన్నా ముందుగా ఒక్కసారి మనం అందరం కూడా అమ్మవారిని తలుచుకొని వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః అనేసని అందరూ కూడా కింద కామెంట్లో రాయండి. శ్రీమాత్రే నమః. మరి ఈరోజు శ్లోకం చూస్తే కనుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత. మనకి ఈ శ్లోకంలో కూడా 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలన్నమాట. అంటే నామాలను ఎక్కడ విడదీయకుండా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. మరి మొదటి నామానికి అర్థం చూద్దాము. ముందుగా ఒకసారి నామం చూద్దాము. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. అదే మనము అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీ భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః. శ్రీ కాని ఓం కాని చేర్చి శ్రీ భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః. నమః అన్నప్పుడు మనము ఇక్కడ నమస్కరిస్తున్నాము అనేసి చెప్పి, ఇక్కడ నామం చూస్తే కనుక భండపుత్ర. భండపుత్ర అంటే భండాసురుని పుత్రులను. వధ ప్లస్ ఉద్యుక్త. వధ ప్లస్ ఉద్యుక్త అంటే సంహరించుటకు సంసిద్ధురాలైన. ఎవరు? బాలాదేవి యొక్క విక్రమ అంటే విక్రమమునకు నందిత సంతోషించినది లేదంటే సంతసించినది అనేసి చెప్పి, అంటే ఇక్కడ బాలా త్రిపుర సుందరియే బాలాదేవి. అమ్మవారి అంశమే బాలాదేవి. అమ్మవారి అనుజ్ఞతో బాలాదేవి భండపుత్రులను వారి సైన్యముతో సహా అందరినీ సంహరించింది. భండపుత్రులు ఇక్కడ 30 మంది ఉంటారు. వీళ్ళు మనలోని భ్రమలను కలుగజేసే వాళ్ళనమాట. ఈ భ్రమలకు లోనై మనము వంచబడుతూ ఉంటాము. మనలోని భ్రమలను పుట్టించి మనలను వంచే అసూరి శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరి విక్రమానికి సంతసించిన జగన్మాత అనేసి చెప్పి ఈ నామం అర్థం. మరి ఈ నామంలో ఒక్కసారి మనము ఒత్తులు దీర్ఘాలు చూద్దాము. భండ 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 పుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందిత. భా అనేది మహాప్రాణాక్షం. బా పక్కన 0 ఉంది కదా. భండ స్పష్టంగా పలకాలి. భండ పుత్ర. పుత్ర అన్నప్పుడు తా కింద రావత్తు వచ్చింది. వధో ధో అన్నప్పుడు మహాప్రాణాక్షము. దియు అన్నప్పుడు దో కింద యావత్తు వచ్చింది. అలాగే కా కింద తావత్తు వచ్చింది. విక్రమ. విక్రమ అన్నప్పుడు కా కింద రావత్తు వచ్చింది. భండ పుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఒకసారి మనము ఈ పక్కన కూడా ఒత్తులు దీర్ఘాలు ఏమున్నాయి ఒకసారి రాసుకుందాం. భా అనేది మహాప్రాణ అక్షరము. ఇలా మీరు రాసుకునే దానివల్ల ఏమవుతుందంటే మనం చదివేటప్పుడు ఇక్కడ మనము గుర్తులు పెట్టుకుంటాం కదా. ఇలాగా అంటే మనము ఇలాగా గుర్తులు పెట్టుకునే దానివల్ల ఇక్కడ మనము జాగ్రత్తగా చదవాలి అనేసి చెప్పి మనకు తెలుస్తుంది. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. త్ర అన్నప్పుడు తాకి రావత్తు వచ్చింది. అలాగే ధో ధో అన్నప్పుడు మహాప్రాణాక్షరం. దియు అన్నప్పుడు దూకి యావత్తు వచ్చింది. అలాగే
కాకి తావత్తు వచ్చింది. క్ర అన్నప్పుడు కాకి రావత్తు వచ్చింది. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత. ఇదనమాట మొదటి నామం, అంటే 29వ శ్లోకంలో మొదటి నామం. ఇప్పుడు మనము రెండవ నామం నేర్చుకుందాం. రెండవ నామం చూస్తే కనుక మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషిత. నామావళిలో చెప్పేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషితాయై నమః. శ్రీ మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషితాయై నమః. ఇది కూడా మనకి 16 అక్షరాల నామం అన్నమాట. అంటే మధ్యలో ఎక్కడ విడదీయకుండా చక్కగా పూర్తి నామాన్ని పలకాలి. మంత్రిణ్యంబా అంటే మంత్రిని దేవి చేత విరచిత చేయబడిన విశుక్రవధ విశుక్రవధను విని తోషిత సంతసించినది అనేసని చెప్పి మనకు ఇక్కడ భండాసురుని భుజాల నుంచి ఇద్దరు వచ్చారన్నమాట. ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఇద్దరు రాక్షసుల పేర్లు కూడా విశుక్రుడు ఇంకా విశంగుడు అనమాట. వీరు భండాసురుని కుడి ఇంకా ఎడమ భుజాల నుంచి పుట్టిన వాళ్ళు. మనలోని అహంకారము మమకారాలకు సంకేతాలన్నమాట. అసలు విశుక్రుడి తత్వం ఏమిటి అంటే శుక్రం అంటే తేజస్సు అనేసని లేదా శక్తి అని. విశుక్రుడు అంటే ఆ తేజస్సును హరించి వేసే లౌకిక ఆకర్షణ అన్నమాట. మనిషి ప్రాపంచిక భోగాలపై ఇంద్రియ సుఖాలపై ఎంతగా వ్యామోహం పెంచుకుంటే అంతగా అతనిలోని ఆత్మశక్తి క్షీణిస్తూ వస్తుంది. ఇంద్రియ నిగ్రహం పెరిగినప్పుడు మాత్రమే తేజస్సు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ లౌకిక విషయాల పట్ల కలిగే అతిగా ఉండే కోరికలే విశుక్రుడి రూపము. అంటే ఆ విషయ లాలసే మనకు విశుక్రుడి రూపం అన్నమాట. ఇది అజ్ఞానం యొక్క మొదటి మెట్టు. మరి మంత్రిని దేవి అంటే జ్ఞానశక్తి. అమ్మవారు శ్యామలాదేవి జ్ఞానశక్తికి స్వరూపం, సరస్వతి దేవి రూపము. ఈ ఇంద్రియ వ్యామోహాన్ని అజ్ఞానాన్ని కేవలం శారీరక బలంతో జయించలేము. దానికి అత్యున్నతమైన వివేకం కావాలి. అందుకే జ్ఞానస్వరూపిణి అయిన మంత్రిని దేవి రంగంలోకి వచ్చిందనమాట. ఆమె అమ్మవారి అపారమైన ఆలోచన శక్తికి బుద్ధి వికాసానికి రూపము. ఇక్కడ విరచిత అంటే అత్యంత విశిష్టమైన రీతిలో కార్యాన్ని సాధించడం. విశుక్రుడు సామాన్యుడు కాడు. కపట బుద్ధితో మాయా వ్యూహాలతో యుద్ధం చేసేవాడు. అలాంటి మాయావిని శ్యామలాదేవి బ్రహ్మాస్త్రం ఉపయోగించి అత్యంత వ్యూహాత్మకంగా అంతమొందించింది. అందుకే ఇది కేవలం వధ కాదు, ఒక అద్భుతమైన యుద్ధ రచన అంటారు. తోషిత తన ప్రతినిధి అయిన మంత్రిని దేవి సాధించిన ఈ అసాధారణ విజయాన్ని చూసి జగన్మాత అయిన శ్రీ లలితాదేవి పరమానందం చెందింది అనేసి చెప్పి ఇక్కడ మనము చూస్తే కనుక రాజశ్యామల అమ్మవారిని శ్యామలాదేవిని పూజించడం వల్ల మనిషిలో ప్రాపంచిక విషయాలపై ఉన్న అనవసరమైన మోహం క్రమంగా నశిస్తుంది. హృదయంలో ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి వెలుగుతుంది. బుద్ధి వికసించి ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణించడమే ఈ నామం మనకు అందించే పరమ సందేశం. మరి మనం ఇప్పుడు ఈ నామంలోని ఒత్తులు దీర్ఘాలు చూద్దాం. మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధతోషిత. మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధతోషిత. త్రి అన్నప్పుడు తాకి రావత్తు వచ్చింది, అనాకి యావత్తు వచ్చింది. అలాగే విశుక్ర వధతోషిత క్ర అన్నప్పుడు కా కింద రావత్తు వచ్చింది. ధ అనేది మహాప్రాణాక్షరం. త్రి అన్నప్పుడు
తీకి రావత్తు వచ్చింది. జ్ఞ అనాకి యావత్తు వచ్చింది. క్రా క్రా అన్నప్పుడు కాకి రావత్తు వచ్చింది. ధ అనేది మహాప్రాణాక్షరం అన్నమాట. మంత్రిణ్యంబా విరచిత విశుక్రవదతోషిత. ఇప్పుడు పూర్తి నామాన్ని, పూర్తి శ్లోకాన్ని ఒకసారి చెప్దాము. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశుక్రవదతోషిత. భా ధో ఇవన్నీ కూడా మనము స్పష్టంగా పలకాలి. ఇక్కడ కూడా వచ్చి ధ అనేది. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. నం అన్నప్పుడు 2 పెదాలు కలుస్తాయన్నమాట. స్పష్టంగా నందిత అనేసి అని చెప్పాలి. మంత్రిణ్యంబా విరచిత విశుక్రవదతోషిత. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మా పక్కన 0 ఉంది, అలాగే న్యా పక్కన 0 ఉంది. మంత్రిణ్యంబా అనేసి అని చెప్పి. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశుక్రవదతోషిత. ఈరోజైతే ఇదండి ఈరోజు మనకి శ్లోకం అయితే 29వ శ్లోకం నేర్చుకున్నాం కదా. రేపు మళ్ళీ మనము 30వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మనము లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకానికి అర్థము, కొంచెంగా వివరణ తెలుసుకుంటూ ఎలాగా పలకాలో సరైన ఉచ్చారణతో నేర్చుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం పొందుదాము. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.